సోయా కూర సామల అన్నం. సోయా కూరతో సామల కాంబినేషన్లో ఒక చక్కటి రైస్ ఐటమ్ అనమాట. సో ఇది మనకి బాక్సెస్లోకి బాగుంటుంది, డిన్నర్కి ఎప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా కూర సామల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న సామలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, సోయా కూర కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పల్లీల నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, కొబ్బరి తురుము 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సోయా కూర సామల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది చాలా ఈజీ, వంటకం ప్రాసెస్ చాలా ఈజీనే, అది విషయం కాదు. అయితే సోయా కూర నేను ఎందుకు వాడుతున్నాను, సోయా కూర యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మనం ముందుగా మాట్లాడుకోవాలి. సోయా కూర ఏంటంటే అండి, ఇది బేసిక్గా అల్జైమర్స్ అంటే మతిమరుపు, కొంతమంది అన్ని మర్చిపోతూ ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత. సో అల్జైమర్స్ ఉన్న వాళ్ళకి, ఆర్థరైటిస్ ప్రాబ్లం, ఇది కూడా ఒక రకంగా కొంచెం ఆఫ్టర్ మిడిల్ ఏజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది సోయా కూర. అంతేకాకుండా జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. అజీర్తి, బ్లోటింగ్, గ్యాస్, అల్సర్స్, స్టమక్ పెయిన్స్, ఇటువంటి సమస్యలు ఏవి రానివ్వకుండా చూస్తుందన్నమాట అది. సో జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరిచేటువంటి ఒక మంచి పదార్థం అని చెప్పొచ్చు. ఇది బేసిక్గా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇదిగోండి, సోయా కూర ఇలా ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా. ఇది అన్ని వయసుల వారికి చాలా హెల్ప్ చేస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొలెస్ట్రాల్ తగ్గించే విషయంలో కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో తద్వారా ఏంటి అంటే హార్ట్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, రోగనిరోధక శక్తి బాగా మెరుగుపడుతుంది. ఇలా ఏంటి అంటే మనకి సోయా కూర చాలా చాలా హెల్ప్ఫుల్. ఇది మనకి ఏంటి అంటే మరీ ఎక్కువ మోతాదులో వేసుకోకూడదు, కొంచెం తక్కువ చూసుకొని వేసుకోవాలి. క్వాంటిటీని బట్టి కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. సో ఇది మనకేంటి, మనకు సామాన్లు ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాము, కొంచెం పొడి పొడిగా చేసుకుంటే బెటర్. అంతేనండి, ఈ ప్రాసెస్ చాలా ఈజీ. మామూలుగా మనకు రైస్ ప్రాసెస్లు, పులావ్ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం కదా, అదే విధంగా చేసుకోవాలి. సరే, మరి ముందుగా స్టవ్ వెలిగించేస్తాను. ఓకే, ముందుగా కాస్త నూనె, సో కొంచెం నూనె వేసేసుకున్నాం. ఇదేంటి అంటే ఎప్పుడైనా మనకు సోయా కూర మీకు ఎప్పుడైనా బయట కనిపించినప్పుడు తీసుకొని పెట్టుకోండి. బికాస్ ఎందుకంటే ఈ వంట చేసేటప్పుడు సామలు ఎంత అవసరమో దానికి కాంబినేషన్లో ఈరోజు మనం సోయా కూర వాడుతున్నాం కాబట్టి అది కూడా అంతే అవసరం. సో మరి ముందుగా మన ఇంట్లో సోయా కూర ఉంటే ఇది సామలతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మామూలు గోధుమ రవ్వతో అయినా చేసుకోవచ్చు. ఈ రైస్ ఎలా చేసుకుంటాం అనేది తర్వాత, సోయా కూర వాడడం అనేది ముఖ్యమైన విషయం. సో మీరు ఎప్పుడైనా ఒకవేళ దీన్ని బాస్మతి రైస్తో చేసుకుందాం అనుకుంటున్నారు, గెస్ట్ల కోసం ఇలాంటివి తినరు అనుకుంటే ఎస్, మీరు హ్యాపీగా బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం చూపించే విధానం కాస్త సాత్వికంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. దాన్ని మీ ఇంట్లో వాళ్ళకు తగ్గట్టుగా మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ అది అక్కడికి వచ్చి నేను ఏమీ మార్చట్లేదు కాబట్టి మీకు ముఖ్యమైన పదార్థాల గురించి మాత్రమే చెప్తున్నాను అనమాట. నూనె వేడైందండి, ముందుగా పోపు దినుసులతో మొదలు పెట్టేద్దాం. ఇదిగోండి, పప్పులు, జీలకర్ర అన్నీ ఉన్నాయి ఇందులో. అయినప్పటికీ కూడా పైనుంచి ఇంకొంచెం జీలకర్ర వేస్తున్నాను నేను. ఓకే, ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఇది మీకు మామూలుగా డైరెక్ట్గా ఒక బ్రంచ్ లాగా పాత పద్ధతుల్లో చూసుకుంటే కనుక చాలామంది ఉదయాన్నే పరగడుపున అంటే ఏం తినకుండా 12 వరకు ఏమీ తినకుండా 12 గంటలకు చక్కగా కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ 6:30, 7 లోపల ఇంతే 2 మీల్స్ అంతే. ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అదే, అప్పట్లో అదే చేసేవాళ్ళు, అందుకే చాలా బాగుండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే స్టార్ట్ అయింది. అంటే ఒక బ్రేక్, కడుపుకు లోపల ప్యాంక్రియాస్ అన్నిటికీ కూడా ఒక బ్రేక్ అనమాట. 8 నుంచి నెక్స్ట్ డే ఒక 14 గంటల వరకు, 14-15 గంటల వరకు బ్రేక్ అనమాట. బ్రేక్ ఇస్తేనే కదా పాపం బాడీ దాని పని అది చేసుకుంటుంది. ఎప్పుడు మన ఫుడ్డే డైజెషన్లోకి అదే పనిలో ఉంటే దాని పని అది చేసుకోలేకపోతుంది, దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్. ఓకే, మనకి పోపు చిటపటలాడింది కాబట్టి పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇవి ఒకసారి వేయించేసుకుందాం.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే కాన్సెప్ట్ 100% రైట్ అండి, అన్ని విషయాల్లో, ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో. కాకపోతే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారింది, ఫుడ్లో క్వాలిటీ 100% తగ్గింది. సో ఎడాపెడా అప్పుడు తిన్నా కూడా అది వేరు. ఇప్పుడు బాగా షుగర్స్ తినడము అనేది అసలు బాడీకి ఏమాత్రం కూడా సెట్ అవ్వట్లేదు. అందుకే చాలామంది ఏంటంటే చిన్నపిల్లలకు షుగర్స్ ఇవ్వకండి అని చెప్తారు. ఒకప్పటి కాలంలో అందరూ తినేవాళ్ళు, వాళ్ళకేం కాలేదు, బాగానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు బట్టి అది వేరు అంతే. ఉల్లికాడలు వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. ఓకే, కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నాను ఇది నేను. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి సోయా కూర, మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్. 2 to 3 స్పూన్స్ అని చెప్పొచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి, సరిపోతుంది. ఈ విధంగా సోయా కూర వేసేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మిరియాల పొడి కూడా కొంచెం వేసుకుందామండి. అంటే మనం కారం కరెక్ట్గానే వేసుకున్నాం, సో ఇది కొంచెం చూసుకునే వేసుకోండి, మరి ఓవర్గా కాకుండా. ఆ తర్వాత ఇది ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు కూడా వేసేసుకుందాం. చిరుధాన్యాలు వేసాక సాధారణంగా ఏవి కలవవు సరిగ్గా, అందుకే నేను ముందే వేసేస్తా. అంటే మనం ఒక మసాలా తయారు చేసుకుంటే దాంట్లోకి మనం ఈ సామలైనా అరికలైనా లేకపోతే ఇవన్నీ కలుపుకోవడం చాలా ఈజీ. కొంచెం ముద్దగా ఉంటాయి కదా, సో మీకు సరిగ్గా అవుతుందో లేదో అని అంతే. ఓకే, సో ఇలా మనకు మసాలా రెడీ అయింది కాబట్టి మనం ఉడికించుకున్న సామల్ని ఇలా చక్కగా వేసేసుకుందాం. సోయా క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. సో చక్కగా స్మెల్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది నాకైతే. అఫ్కోర్స్ మీరు ఇంట్లో చేసుకున్న మీకు కూడా వస్తుంది. సో చివరిగా ఫైనల్గా ఇంకా మనం వేయాల్సింది ఏంటి అంటే పచ్చి కొబ్బరి తురుము, అలాగే నువ్వులు పల్లీలు కచ్చా పచ్చాగా చేసుకున్నటువంటి ఒక పొడి. ఇదిగోండి పై నుంచి అలా వేసుకోవాలి. ఇది ఇంకా మీరు మీ ఇష్టం, ఎక్కువగా అంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను మీడియంగా వేశాను, ఇంతకన్నా అవసరం లేదు, సరిపోతుంది. నేను వేసిన క్వాంటిటీ సరిపోతుంది అనమాట. సో దీన్ని ఒక్కసారి మనం కలిపేసుకుందాం. పచ్చి కొబ్బరి వేసాక జనరల్గా మనం ఎక్కువసేపు పెట్టకపోతేనే బెటరు. ఆ పచ్చి పచ్చిగా అలాగే ఉంటే బాగుంటుంది, లేదంటే మరి అది కూడా కొంచెం ఇట్లా వేగినట్టు అవుతుంది కదా. అలా కాకుండా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆహా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నానండి. ఎన్ని ఉన్నాయి చూసారా, నువ్వుల పొడి, పల్లీల పొడి, పచ్చి కొబ్బరి, సూపర్, చాలా బాగుంది. చూస్తుంటేనే మీకు బేసిక్గా నోరు ఊరుతుందేమో అనుకుంటున్నాను నేను. బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. సోయా కూర ఇవన్నీ మనం జనరల్గా రెగ్యులర్గా వెంటనే తీయం. ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అది వెంటనే ఎందుకో చేతికి రాదు, అంతే. అది అలా అయిపోయింది. కానీ వాటన్నిటితో కూడా బోల్డ్ అనే రకాలు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మంచి గ్రీన్గా వైట్గా భలే ఉంది. పైనుంచి కూడా కాస్త పచ్చి కొబ్బరితో గార్నిష్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కమ్మటి సాత్వికమైన ఆరోగ్యకరమైన రైస్ అన్నమాట. సో మనకు సోయా కూర, సామల అన్నం. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా కూర, సామల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న సామలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, సోయా కూర కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పల్లీల నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, కొబ్బరి తురుము 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సోయా కూర, సామల అన్నం తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లికాడలు వేసి వేగాక అందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ముక్కలు, తరిగిన సోయా కూర, మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న సామలు వేసి కలిపి ఆ తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము, పల్లీలు, నువ్వుల పొడి, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పచ్చి కొబ్బరి తురుము వేసి సర్వ్ చేసుకుంటే సోయా కూర సామల అన్నం రెడీ.